నాకు చిన్నప్పటి నుంచి ఉన్న డౌట్ ఏంటంటే, మామూలుగా మన సినిమా హీరోలు కానీ అందరూ ఏదైనా యుద్ధానికి కానీ ఏదో పోటీకి వెళ్ళే ముందు చేతులన్నీ ఇలా ఇలా నకల్స్ ఇది చేయడము ఇలా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో అట్లా చేయకూడదు, జాయింట్స్ వీక్ అవుతాయి అంటారు. ఇంకొంతమంది ఏమో లేదు జాయింట్స్ లూజ్ అవుతాయి, థింగ్స్ ఎఫెక్టివ్గా జరుగుతాయి అంటారు. అది వినడానికి చూడడానికి కొంచెం బాగానే ఉన్నా కూడా దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫియర్ అసోసియేటెడ్. అంటే దీని గురించి కొంచెం మాకు క్లారిటీ ఇవ్వండి. అవును సార్, ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిత్ ఇన్ ద సొసైటీ దట్ వెన్ యూ బ్రేక్ యువర్ నకల్స్ మనకి జాయింట్స్ అరిగిపోతాయి, మన గుజ్జు డ్యామేజ్ అయిపోతుంది, ఫ్యూచర్లో మళ్ళీ మీకు స్టిఫ్నెస్ వస్తుంది. ఇదంతా దిస్ ఈజ్ ఆల్ ఎ మిత్. వన్ గుడ్ న్యూస్ టు ఆల్ ఆడియన్స్ ఈజ్ దట్ యూ కెన్ బ్రేక్ యువర్ నకల్స్. No problem with breaking your knuckles. Sure. This is a simple natural phenomenon where it is just like some suction air ball in the joint which will be created. మనం అది బ్రేక్ చేసినప్పుడు ఆ సౌండ్ క్రియేట్ అవుతుంది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ బ్రేకింగ్ ఆఫ్ ఎనీథింగ్. ఆ ఎయిర్ బబల్ అన్నది అక్కడ రప్చర్ అయినప్పుడు ఇట్ క్రియేట్స్ దట్ సౌండ్స్. సో యూ కెన్ డూ ఇట్, బట్ దాన్నే ఒక అలవాట్లాగా చేసుకోకండి. If you have routine like you are doing in between, sometimes let it happen. There is no need to restrict it, but some people do this habitually. So I just say that just avoid it. Not that it is going to do any harm because of doing that, but adi cheyadam valla kuda meeku ochina labhalu em levu. Just try to do habitually. It is somehow oddly satisfying, sir, a sound. Yeah. Anukunte nowadays ఎగ్జాక్ట్లీ ఈ టాపిక్ మీదనే బేస్ చేసుకొని ఐ థింక్ దేర్ ఆర్ సమ్ వీడియోస్ మనం కనుక చూసామంటే యూట్యూబ్లో, ప్రత్యేకించి ఒక కైరోప్రాక్టర్ కావచ్చు, లేకపోతే ఫిజియోథెరపిస్ట్ కావచ్చు, అండ్ కొంతమంది వీ డోంట్ నో వెదర్ దే హ్యావ్ నాలెడ్జ్ ఆర్ నాట్, మనకు తెలీదు. బట్ స్టిల్ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే వాళ్ళు అదే పని కొన్ని పాస్చర్స్ పెట్టి సదరు క్లయింట్ కావచ్చు వాళ్ళకి వీపంతా అట్లా సౌండ్స్ పటక్ 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 సౌండ్ వచ్చేలాగా చేస్తారు, ఫుల్ బెండ్ చేసేసి. అలా చేయడం వల్ల నాకు ఎన్ని వాళ్ళు మళ్ళీ టెస్ట్ మనీ ఇస్తారు. ఇలా చేయడం వల్ల నాకు సంవత్సరాల నుంచి ఉన్న పెయిన్ తగ్గిపోయింది, డాక్టర్ గారు నువ్వు తోపు తురుము అంటే నాకు అర్థం కావట్లేదు. డస్ ఇట్ రియలీ హ్యాపెన్? దానికి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే యాజ్ అన్ ఆర్థోపెడిషియన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ మీ టు బిలీవ్ దట్ సంవత్సరాల నుంచి ఉన్న పెయిన్ ఆయన పోస్చర్ని కంప్లీట్లీ బెండ్ చేసి ఏదో కొన్ని మాన్యువర్స్ చేసి కంప్లీట్లీ జీరో పెయిన్ అయిపోయింది అని. ఇట్స్ వెరీ వెరీ హార్డ్ టు యాక్సెప్ట్ దట్ వన్. మేబీ సీ సమ్ అమౌంట్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ స్కోప్ ఫర్ ఆల్టర్నేట్ మెడిసిన్. ఓకే, సో సమ్ సార్ట్ ఆఫ్ stiffness or tightness could be released, but problem with the chiropractic is that not everyone who is practicing as a chiropractic are certified. So you don't know how many of them are really trained. See, like we have MBBS course, there is a course for them also. They also go through this 4 to 5 years course. Only few of them do it, and they know how to do it. If it is done by someone who is not trained for that one, ultimately they end up in damaging your nerves or bones or some muscles, and ultimately will run back to an orthopedician telling it. We have cases వచ్చారు సార్, చాలా మందిలో వస్తారు ఇట్లా. ఇప్పుడు కొందరు సలూన్కి వెళ్తారు, వాడేదో హెయిర్ మసాజ్ నెక్ మసాజ్ అని చేసేసి సడన్లీ టక్ టక్ అని తిప్పేస్తాడు. నేను సలూన్కి పోయినప్పుడు వాడు మసాజ్ అంతకన్నా ఫస్ట్ థింగ్, వద్దురా బాబు నాకు ఇలాంటి వద్దు, జస్ట్ నాకు కట్టింగ్ చేసి పంపించు అని చెప్తాను అంతే. సో బికాజ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ హిజ్ ఎక్స్పర్టీస్. మేబీ ఫ్యూ పీపుల్ డూ ఇట్ వెరీ ఇన్ ఎ రైట్ వే. అలాగని జనరలైజ్ స్టేట్మెంట్ మనం చెప్పలేము, ఆల్ కైరోప్రాక్టిస్ ఈజ్ సేఫ్ అనేది మనం చెప్పలేము. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డన్ ప్రాపర్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ యువర్ బోన్స్, నర్వ్స్ ఆర్ యువర్ మజిల్స్, యువర్ స్ప్రెయిన్, everything that will keep on progressing to one or the other problems.